హలో గాయ్స్, వెల్కమ్ టు రిషి వైబ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పాలు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కొబ్బరిని ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసిన మిక్చర్ని ఇలాగా వడకట్టుకోవాలి. కొబ్బరి పిప్పంతా తీసేస్తే మనకి ఇలాగా కొబ్బరి పాలు అనేది వస్తుంది. ఒక గ్లాస్ బియ్యం ముందుగానే ఒక 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసులు కొబ్బరి పాలు అనేది పోసుకోవాలి. ముందుగా హోల్ గ్రెయిన్ మసాలాస్ అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఒక క్యారెట్, ఒక పొటాటో, ఒక టొమాటో, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అనేది కట్ చేసుకోండి. కొద్దిగా పుదీనాకు కూడా ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. హోల్ గ్రెయిన్ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనాకు, ఇది కొద్దిగా రోస్ట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పచ్చి వాసన పోయాక బంగాళదుంప వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా క్యారెట్, తర్వాత టొమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సాల్ట్ తగినంత వేసుకోవాలి. అని ఇప్పుడు మంచిగా కలుపుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని పెట్టాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి కొద్దిగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి. కొబ్బరి పాలు పోసుకున్నాక మంచిగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అయ్యాక మూత అనేది ఓపెన్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక్కసారి ఉడికిందా లేదా అని చెప్పి కొద్దిగా అన్నం మెతుకు తీసుకొని ఇలా అయితే మంచిగా ఉడికిపోయినట్టు. లేదు అంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతే, మన టేస్టీ కొబ్బరి పాలు ఫ్రైడ్ రైస్ అనేది రెడీ.